ఇఫ్ యు లైక్ గాడ్ యూ కెన్ డూ ఎవ్రీథింగ్ ఫర్ గాడ్. నీవు దేవుణ్ణి ఇష్టపడితే దేవుడు చేయమన్న ప్రతిదీ చేస్తావు. సగం చెయ్యవు, యావత్తు చేశాడు. జంతువుల్ని పిలిచాడు, ఓడ నిర్మాణం చేశాడు, వాటి ఆహారం తీసుకొచ్చాడు కదా. నువ్వు దేవుడి కోసం సగం చేసావంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు దేవుణ్ణి సగం ప్రేమించావని అర్థం. దేవుడు చెప్పినటువంటి మాటల్లో నువ్వు సగమే పాటిస్తే నువ్వు సగమే దేవుణ్ణి ప్రేమించినట్టు. నీకు కష్టంగా లేని దాన్ని చేసి నీకు కొంచెం ఇబ్బందిగా ఉన్నదాన్ని చేయలేదు అంటే నువ్వు దేవుణ్ణి పరిపూర్ణంగా ఇష్టపడని వ్యక్తివే. ఈనాటి క్రైస్తవ సంఘం పరిస్థితి ఏమిటంటే, వారికి కష్టమైన పని ఏంటంటే ప్రభుని ఆరాధించటానికి సమయానికి రావడమే కష్టమైపోయింది. ఇక దేవుణ్ణి మనం ఏమని పాటతోటి స్తుతిస్తాం? ప్రేమించదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితోనే అనేటటువంటి మాట పెద్ద అబద్ధం కొందరు జీవితాల్లో. రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, నేను ఉండలేనయ్యా, నేను బతకలేవు. నిజంగా చెప్పాను, బతకలేమా దేవుడు లేకుండా? ఎన్నిసార్లు ఎగ్గొట్టాం ప్రార్థన చేసుకోకుండా, ఎన్నిసార్లు ఎగ్గొట్టాం వాక్యం చదవకుండా, ఎన్నిసార్లు ఎగ్గొట్టాం ఆరాధనకు రాకుండా, ఎన్నిసార్లు దేవుని మాటను మీరి మనుషులు నియమించిన దాన్ని ఫాలో అయిపోయి బతికేసాం. దేవుడికి చోటు లేకుండా బతికేసాం, అబద్ధం పాడేశాం. కానీ ఇక్కడ నోవహు యావత్తు చేశాడంటే దేవుణ్ణి అంతగా ఆయన ప్రేమించాడు. నీకు చెప్పినవి ఎన్ని చేస్తావో దాన్ని బట్టే నువ్వు దేవుణ్ణి ఎంతగా ప్రేమించావో, ఎంత ఇష్టపడుతున్నావో అర్థమవుతుంది. నీకు ఆయన తన ప్రేమ నీ పట్ల తనకున్న ఇష్టం ఎంతో తెలియాలంటే ఒక్కసారి కల్వరి సిలువను చూస్తే తెలుస్తుంది. ఆయన నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టేంతగా నిన్ను ప్రేమించి నేను ఇష్టపడ్డాడు.